హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయమైన కాణిపాకం దేవస్థానాన్ని చూడబోతున్నాము. ఈ దేవాలయం చిత్తూరు జిల్లాలోనుంది. ఇది తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమలని దర్శించుకున్న భక్తులు చాలా వరకు కాళహస్తి లేదా కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు. అలాగే తిరుపతి నుండి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్ కూడా ఈ దేవాలయంకి అవైలబుల్గా ఉంటుంది. ఆ గుడి ఎంట్రన్స్లోంచి లోపలికి వస్తే మనకి స్టార్టింగ్లోనే షాపింగ్కి చాలా రకాలైన స్టాల్స్ అనేవి ఉంటాయి. ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి మనకి ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాలి. తర్వాత ఉచిత దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళొచ్చు, లేదా 100 రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రధాన మండపంలో స్వామివారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు అభిషేకాలని నిర్వహిస్తూ ఉంటారు. ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి దర్శనం టైమింగ్స్ అనేవి నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ టైమింగ్స్ని బట్టి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయ్యి మనం బయటకు వచ్చి కొంచెం ముందుకొస్తే మనకిక్కడ కోనేరు కనిపిస్తుంది. ఇక ఈ దేవాలయం స్థల పురాణానికి వస్తే పూర్వం చిత్తూరు జిల్లాలోని విహార్పూడ్ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురు కూడా అంగవైకల్యంతో ఉండేవారు. వాళ్ళు వారి పొలంలోని బావి ఎండిపోవడం చూసి బావిని త్రవ్వడం ప్రారంభించారు. అలా త్రవ్వుతూ ఉండగా వారికి ఒక రాయి తగిలి రాయి నుండి రక్తం కారడం మొదలైంది. అలాగే బావిలోని నీరంతా ఎరుపు రంగులోకి మారిపోయింది. వెంటనే ఈ 3 అన్నదమ్ములకి అంగవైకల్యం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. వెంటనే ఈ విషయాన్ని తమ గ్రామ ప్రజలకు చెప్తారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ బావి వద్దకు వచ్చి ఇంకా బావిని లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ విఘ్నేశ్వరుడు స్వయంభుగా బావి నుంచి ఆవిర్భవించారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ బావి వద్దకు వచ్చి స్వామివారికి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా స్వామివారి విగ్రహము అంచులంచులుగా పెరుగుతూ ఉందని ఇక్కడ పండితులు చెబుతున్నారు. 50 సంవత్సరాల క్రితం స్వామివారి విగ్రహానికి చేయించిన వెండి ఆభరణాలు ఇప్పటి విగ్రహానికి సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. ఇంకా ఈ దేవాలయం లోపల ఇంకొన్ని ఆలయాలను మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం లోపల శిల్పాలు మాత్రం చాలా అందంగా చిత్రీకరించారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.